బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు కీలక వీడియో సేకరించారు. చెవిరెడ్డి స్నేహితుడు వెంకటేష్ నాయుడు కీలక వీడియోను సేకరించారు. నోట్ల కట్టలతో ఉన్న వెంకటేష్ నాయుడు వీడియోను అతని ఫోన్ నుంచి వెలికితీశారు. ఆ వీడియోలో వెంకటేష్ నాయుడు డబ్బులు లెక్కిస్తున్న దృశ్యాలు ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులో A34 గా వెంకటేష్ నాయుడు ఉన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు కీలక వీడియో సేకరించారు. చెవిరెడ్డి స్నేహితుడు వెంకటేష్ నాయుడు కీలక వీడియోను సేకరించారు. నోట కట్లతో ఉన్న వెంకటేష్ నాయుడు వీడియోను అతని ఫోన్ నుంచి వెలికితీశారు. ఆ వీడియోలో వెంకటేష్ నాయుడు డబ్బులు లెక్కిస్తున్న దృశ్యాలున్నట్లు తెలిపారు. ఈ కేసులో A34 గా వెంకటేష్ నాయుడు ఉన్నారు. ఇప్పుడు 25 ఉంది కదా. రైట్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు కీలక వీడియోను సేకరించారు. చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేష్ నాయుడు డబ్బులు లెక్కిస్తున్న దృశ్యాలున్న వీడియోను సిట్ అధికారులు సేకరించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సిట్ అయితే పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించడం మీద ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా కేసులో ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధాన అనుచరుడు వెంకటేష్ నాయుడు పెద్ద ఎత్తున నోట్ల కట్లని లెక్క పెడుతున్న వీడియోని ప్రస్తుతం సేకరించింది. అది కూడా అతని ఫోన్లో నుంచే సేకరించినట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది. నిందితులని అరెస్టు చేసిన సమయంలోనే వాళ్ళు వినియోగించినటువంటి ఫోన్లు కానీ ల్యాప్టాప్స్ కానీ అధికారులు సీజ్ చేశారు. అటు నుంచి వాటిలో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని రికవరీ చేయడానికి సంబంధించి కూడా FSL కి పంపించిన నేపథ్యంలో వెంకటేష్ నాయుడుకి సంబంధించిన మొబైల్లోనే ఈ పెద్ద ఎత్తున డబ్బు కట్టలని వెంకటేష్ నాయుడు లెక్కిస్తున్న వీడియో కూడా బయటపడినట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 3 రోజుల క్రితం హైదరాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయలు అక్కడ దాచినటువంటి డబ్బును కూడా సిట్ అధికారులు సీజ్ చేశారు. అది రాజకేశిరెడ్డి తన అనుచరులకు ఇచ్చి దాయమని చెప్పినటువంటి డబ్బుగా కూడా గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతం మరోసారి పెద్ద ఎత్తున డబ్బు నోట్ల కట్టలని లెక్క పెడుతున్న వీడియో అనేది కలకలం రేపుతా ఉంది. మొత్తం కేసులో నిందితుడిగా ఈ చెవిరెడ్డి అనుచరుడు, చెవిరెడ్డి కూడా నిందితుడిగా కూడా ఉన్నారు. చెవిరెడ్డి అనుచరుడిగా ఇప్పుడు వీడియోలో చూస్తున్నటువంటి వెంకటేష్ నాయుడు కేసులో A34 గా ఉన్నారు. 2 రోజుల క్రితమే వెంకటేష్ నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మీద కూడా న్యాయమూర్తి డిస్మిస్ చేస్తూ కూడా ఆదేశాలు కూడా ఇచ్చిన నేపథ్యంలో కేసులో కీలకంగా A40 గా ఉన్నటువంటి వరుణ్ కీలకంగా మారారు. 4 రోజుల నుంచి సిట్ అధికారులు అతన్ని విచారిస్తున్నారు. మరింత ఈ డబ్బులు ఎక్కడెక్కడ ఉన్నాయనే అంశాలకు సంబంధించి వరుణ్ నుండి వివరాలు కూడా సేకరిస్తున్న నేపథ్యంలో 11 కోట్ల తర్వాత ఈ వారంలో కూడా ఇంకొంత డబ్బుని కూడా పెద్ద ఎత్తున సీజ్ చేయడానికి సిట్ అధికారులు వరుణ్ నుంచి సమాచారం సేకరిస్తున్నారని మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వెంకటేష్ నాయుడుకి సంబంధించిన వీడియో కూడా బయటపడటంతో ప్రస్తుతం ఇది కూడా సిట్ కి కీలక ఆధారంగా మారిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ప్రియా, శ్రీకాంత్, అయితే ఇప్పటికే 11 కోట్ల రూపాయలను సీజ్ చేసిన ఆ అమౌంట్ ఇప్పుడు ఏదైతే వీడియో సేకరించారో వెంకటేష్ నాయుడు లెక్క పెడుతున్న ఆ డబ్బులు ఉన్న వీడియో, ఈ రెండు ఒకటే అని సిట్ అధికారులు ధృవీకరించారా? అంటే అది వరుణ్ దుబాయ్ నుండి వచ్చిన తర్వాత కేసులో A1 గా ఉన్న రాజకేశిరెడ్డి తనకు కేసులో A8 గా ఉన్నటువంటి చాణిక్య మా ఇద్దరికి కొంత డబ్బు దాయమని చెప్పి ఇచ్చారు. ఆ డబ్బు కాచారంలో ఉన్నటువంటి సులోచన ఫామ్ హౌస్ లో డబ్బును దాచామని ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగానే సిట్ అధికారులు అయితే దాన్ని సీజ్ చేశారు. అయితే వెంకటేష్ నాయుడు అరెస్ట్ అయిన తర్వాత ఆ డబ్బుకు సంబంధించి కానీ ఇతర వివరాలకు సంబంధించి కానీ ఎక్కడా కూడా అతను నోరు విప్పని పరిస్థితి కూడా ఉంది. సిట్ అధికారులు కస్టడీకి తీసుకొని విచారించినా కూడా ఎక్కడా వివరాలు కూడా అతను చెప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అతని ఫోన్ లో ఈ గతంలో తీసిన వీడియోలకు సంబంధించిన ఈ నోట్ల కట్టలను లెక్కబెడుతున్న వీడియోని అయితే సిట్ అధికారులు సేకరించారని అయితే మనకి తెలుస్తా ఉంది. అయితే ఈ డబ్బు ఇప్పుడు ఉందా, లేకపోతే సిట్ అధికారులు విచారణలో చెప్పిన విధంగా వేరు ప్రాంతాలకి ఎన్నికల సమయంలో వీటిని పంపిణీ చేశారు, సరఫరా చేశారు వేరు అభ్యర్థులకని కూడా సిట్ అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఆ డబ్బు ఆ సమయంలో తీసిన వీడియోనా లేకపోతే ఇప్పుడు తాజాదా అనేది అయితే కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతం వెంకటేష్ నాయుడు జైల్లోనే ఒక నెల రోజుల క్రితం నుంచి 2 నెలల నుంచి కూడా జైల్లోనే ఉన్న నేపథ్యంలో ఇది పాత వీడియోగా అతని ఫోన్ నుంచి రికవరీ చేసిన వీడియోగా అయితే సిట్ అధికారులు గుర్తించినట్టయితే మనకు తెలుస్తుంది. ప్రియా.
శ్రీకాంత్, అయితే ఇప్పటికే చెవిరెడ్డి తను అసలు ఆ లిక్కర్ స్కామ్తో నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను వేద పాఠశాల నడుపుతున్నాను అని కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన. సో ఈ డబ్బుకు సంబంధించి ఇప్పుడు వెంకటేష్ నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన చెవిరెడ్డి సన్నిహితుడు అని చెప్తున్న నేపథ్యంలో ఈ డబ్బుకు సంబంధించి ఆయనకి ఎలాంటి లింక్ లేదంటున్నారా? సిట్ అధికారులు ఇది అసలు ఈ డబ్బులు ఎవరివని ఏవైనా వాళ్ళు చెప్పారా? అంటే ఖచ్చితంగా కూడా చెవిరెడ్డి ఈ కేసులో 38 గా ఉన్నారు, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి 39 గా ఉన్నారు. అదేవిధంగా ఆయన ప్రధాన అనుచరులుగా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు, ఇప్పుడు ప్రస్తుతం వీడియోలో చూస్తున్నటువంటి వెంకటేష్ నాయుడు 34 గా ఉన్నారు. అదేవిధంగా చెవిరెడ్డితో పాటు కలిసి పనిచేసినటువంటి నవీన్ కృష్ణ, అదేవిధంగా ఇతర బాలాజీ యాదవ్ అనే వాళ్ళందరూ కూడా చెవిరెడ్డి అనుచరులుగా ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. లిక్కర్ స్కామ్ లో వీళ్ళ పాత్ర ఉంది. చెవిరెడ్డితో పాటు వీళ్ళందరూ కూడా డబ్బుకు సంబంధించి సరఫరా కానీ వసూళ్లకు సంబంధించి కానీ వేరు వేరు ప్రాంతాలకి ఈ డబ్బును సరఫరా చేయడానికి టొడాకి సంబంధించిన వాహనాలను కూడా ఆ అధికార పరిధికి దుర్వినియోగం చేసి ఒక వాహనానికి బదులు 3 వాహనాలను వినియోగించి డబ్బుని వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులకు అందజేశారని కూడా సిట్ అధికారులు అటు ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో అదేవిధంగా నిందితులను అరెస్ట్ చేసిన సమయంలో రిమాండ్ రిపోర్ట్ లో కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో చెవిరెడ్డి మాత్రం తనకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు, అక్రమంగా ఈ కేసు నమోదు చేశారు, మద్యం కేసు అనేది కేవలం కక్షపూరితంగా పెట్టిందని పదే పదే అటు జైలు నుంచి కోర్టుకు వచ్చే సమయంలో కస్టడీకి తీసుకున్న సమయంలో పదే పదే కూడా నిన్న కూడా రిమాండ్ ఎక్స్టెన్షన్ సమయంలో కూడా చెవిరెడ్డి ఈ కేసుకి తనకు సంబంధం లేదని అటు న్యాయమూర్తికి తెలిపారు. మీడియాకు కూడా జైలు నుంచి వచ్చిన సమయంలో కూడా చెప్పిన నేపథ్యంలో ఈ డబ్బు ప్రస్తుతం చెవిరెడ్డి ప్రధాన అనుచరుడు కేసులో 34 గా వెంకటేష్ నాయుడు ఉన్నారు, చెవిరెడ్డి 38 గా ఉన్నారు. అంటే ఎక్కువ పాత్ర ఈ వెంకటేష్ నాయుడుదే ఆ డబ్బు సరఫరాలో ఉన్నట్టుగా కూడా గుర్తించారు. కేవలం చెవిరెడ్డి ఆదేశాలతో ఇదంతా చేసినట్టుగా కూడా అధికారులు కేసు కూడా నమోదు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి చెవిరెడ్డికి ఈ సంబంధం ఉంది అనే విషయంగా ఆ వీడియో ఆధారంగా సిట్ అయితే ప్రధానంగా ఆ న్యాయస్థానం దృష్టికి గుర్తించిన ప్రాథమిక ఆధారాల్లో భాగంగా వీడియో కూడా కీలకంగా మారిందనే విషయాన్ని అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ డబ్బు ఏ సమయంలో అనేది కూడా వీడియోల్ని రికవరీ చేసిన సమయంలో ఖచ్చితంగా గుర్తిస్తారు కాబట్టి పూర్తి స్థాయిలో అడిషనల్ ఛార్జ్ షీట్ ను కూడా మరో 10 రోజుల్లో దాఖలు చేయనున్న నేపథ్యంలో అందులో కూడా ఈ అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తాం. శ్రీకాంత్, అయితే ఇప్పుడు ఈయన ఎవరైతే ఉన్నారో వెంకటేష్ నాయుడుకి సంబంధించిన ఫోన్లో నుంచే ఈ వీడియో తీశారని చెప్తున్నారు కాబట్టి ఆ టైంలో చేసిన ట్రాన్సాక్షన్స్ కానీ లేదంటే డబ్బుకు సంబంధించిన లావాదేవీలు ఏవైనా సేకరించారా? అలాగే దీంతో పాటు ఇంకేమైనా కీలక వీడియోలు కానీ ఏదైనా సేకరించారా సిట్ అధికారులు? అంటే ప్రస్తుతం ఈ నోట్ల కట్లకు సంబంధించిన వీడియోనే బయటికి వెలుగులోకి వచ్చింది. ఆ వెలుగులోకి వచ్చిన వీడియోలో వెంకటేష్ నాయుడు స్పష్టంగా కూడా కొన్ని కోట్ల రూపాయల డబ్బుని లెక్కిస్తున్న దృశ్యాలు అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మరి అయితే అవి ఎప్పుడు లెక్క పెట్టారు అనేది ఎప్పుడు వీడియో అనే దానికి సంబంధించి టెక్నికల్ గా సిట్ అధికారుల దగ్గర అయితే స్పష్టమైన సమాచారం కూడా ఉంది. ఈ సమాచారం మొత్తాన్ని కూడా సిట్ అధికారులు అడిషనల్ ఛార్జ్ షీట్ లో కూడా నమోదు చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తా ఉన్నాయి. అదే విధంగా ఈ ఆర్థిక లావాదేవీల అంశంలో పూర్తిగా నిందితులందరూ కూడా ఆరితేరిపోయారు కాబట్టి టెక్నికల్ ఆధారాల మీద ఫోకస్ పెట్టిన అధికారులు ఇటువంటి వీడియోలు కానీ ఇతర గూగుల్ కి సంబంధించిన ఆధారాలు కానీ అన్నింటినీ కూడా వీళ్ళ సమావేశాలు వీళ్ళు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు సెల్ టవర్స్ కు సంబంధించిన సిగ్నల్స్ కానీ వీటన్నిటిని కూడా సేకరిస్తా ఉన్నారు. 3 రోజుల క్రితం 11 కోట్ల రూపాయలను సీజ్ చేసిన అనంతరం తాజాగా ఈ డబ్బును లెక్క పెట్టిన వీడియోలు కూడా బయటికి రావడంతో ఖచ్చితంగా కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ కు సంబంధించిన డబ్బు వ్యవహారంలో ఈ ఆర్థికంగా ఈ నిందితులందరూ కూడా పాత్రదారులుగా ఉన్నారు, క్రైమ్కి పాల్పడ్డారనే విషయాన్ని సిట్ అయితే స్పష్టంగా న్యాయమూర్తి దృష్టికి ఈ అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు సమయంలో చెప్పే ప్రయత్నంలో భాగంగానే వీడియోలకు సంబంధించిన ఆధారాలు ఆర్థికపరమైన కార్యకలాపాల మీద కూడా పూర్తి స్థాయిలో ఆరా తీయబోతా ఉంది. ఇక ఇప్పటికే పోటీగా ఉన్నటువంటి వరుణ్ తో 4 రోజులుగా విచారణ చేస్తున్నటువంటి అధికారులు పూర్తి స్థాయిలో మరింత డబ్బుని స్వాధీనం చేసుకునే అవకాశాలు ఈ వారం రోజుల్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ప్రియా, శ్రీకాంత్, అయితే ఆ వీడియోలో మనకు ప్రధానంగా వెంకటేష్ నాయుడు డబ్బులు లెక్కిస్తున్న దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. పక్కన ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు. సో ఆ వ్యక్తి ఈ కేసుకు సంబంధించిన వ్యక్తి లేదంటే లిక్కర్ స్కామ్ కేసులో ఉన్న నిందితుల్లో ఆయన కూడా ఒకరని అట్లా ఏమైనా ధృవీకరించారా? అసలు అతను ఎవరనేది గుర్తించారా? అంటే ప్రస్తుతానికి 34 గా ఉన్న వెంకటేష్ నాయుడుకి సంబంధించిన వీడియోలు మాత్రమే స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అయితే కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి అందరినీ ఇప్పటికే సిట్ అధికారులు కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇంకా అరెస్టుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్న నేపథ్యంలో చెవిరెడ్డితో పాటు ఇతర సభ్యులు ఎవరైతే ఉన్నారో వెంకటేష్ నాయుడు కానీ నవీన్ కృష్ణ కానీ
బాలాజీ యాదవ్ వీళ్ళందరూ ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. వీళ్ళందరికీ సంబంధించిన వీడియోలు మరిన్ని ఉన్నాయనేది వాళ్ళ ఫోన్లు కూడా సీజ్ చేశారు కాబట్టి ఆ సీజ్ చేసిన వీడియోల నుంచి కూడా ఫోన్ల నుంచి కూడా మరింత డేటాను కూడా రికవర్ చేయబోతా ఉన్నారు. ఇక ఈ వీడియోలో ఉన్నటువంటి మరొక వ్యక్తికి సంబంధించిన వివరాలు అయితే ప్రస్తుతానికి తెలియనప్పటికీ పూర్తి స్థాయిలో ఈ వీడియోతో పాటు అనుసంధానంగా ఇంకా ఏమన్నా ఉన్నాయనే దాని మీద కూడా అధికారులు ఆ ఫోన్స్ లో నుంచి డేటా రికవరీకి సంబంధించి అయితే ఫోకస్ పెట్టినట్టుగైతే మనకు తెలుస్తుంది ప్రియా. శ్రీకాంత్, అయితే ఈ వీడియో తర్వాత అతని ఫోన్ నుంచి ఇంకా కీలక డేటా ఏదైనా సేకరించిన తర్వాత లిక్కర్ స్కామ్ కేసులో ఇంకా కొత్తగా నిందితులు చేరే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా కూడా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మరికొంతమంది నిందితుల్ని చేర్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా సిట్ అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికీ మొత్తం 48 మందిని నిందితులుగా చేర్చారు. 12 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇంకా నిందితుల సంఖ్య 52 వరకు, అంటే 48 నుంచి 52 వరకు కూడా ఈ నిందితుల సంఖ్య పెరిగే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఈ మధ్యలో ఈ అడిషనల్ ఛార్జ్ షీట్ ని ఆగస్టు 10 లేదా 11వ తారీఖున దాఖలు చేసే లోపు కానీ మరికొంతమంది నిందితుల పేరును కూడా అడిషనల్ గా ఈ విచారణలో సేకరించినటువంటి ఆధారాల ఆధారంగా అయితే వాళ్ళందరినీ కొత్తగా నిందితులను కూడా చేర్చే అవకాశాలు కూడా ఉన్నట్టుగా మనకి తెలుస్తా ఉంది ప్రియా. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. 7కి 4 ఉంటుంది. 4 ఇది ఒక సరిపోతుంది. 5 ఉంది మొత్తం టోటల్. 75 ఇది ఇప్పుడు 25 ఉంది కదా. 25 7కి 4 ఉంటుంది. 4 ఇది ఒక